బజ్జీలు తింటే కారణజన్మలు అవుతారా? 40 బజ్జీలు తింటే నిజంగా కారణజన్మలు అంటారని ఈ మధ్య తెలుసుకున్నాం. లాస్ట్ 3 days నుంచి నాన్ స్టాప్ గా ట్విట్టర్ లో గానీ, ఇన్స్టాలో గానీ, ఫేస్బుక్ లో గానీ, యూట్యూబ్ లో గానీ ఎక్కడ చూసినా బజ్జీలు బజ్జీలు బజ్జీలు. ఆఖరికి జొమాటో వాడు కూడా బజ్జీలు తింటావా, బజ్జీలు ఆర్డర్ చేయి చాలా బాగుంటాయని సమ్మర్ లో మనకు నోటిఫికేషన్ వస్తున్నాడు. భయ్యా అసలు ఏంది బజ్జీలు, ఎందుకు ఈ బజ్జీలు ట్రెండింగ్ అవుతున్నాయి అంటారా? భయ్యా ఎవరికైనా ట్రిగరింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. సాచురేషన్ దాటాక ఎవరైనా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి వెళ్తారు అన్న దానికి బజ్జీ అన్నది కేవలం ఒక శాంపుల్ మాత్రమే. చిరంజీవి గారు సర్లేర్ నీకు ఎవరు ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళారని మనందరికీ తెలుసు. ఆ ఆడియో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు చాలా ఇయర్స్ తర్వాత పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ అయిన తర్వాత విజయశాంతి గారిని కలిసి ఇక మాట్లాడుకుని చాలా సంవత్సరాలు అయినట్టుంది. సో చిరంజీవి గారు ఎంతో ఆప్యాయంగా ఆ ఓల్డ్ డేస్ ని గుర్తు చేసుకుంటూ చాలా రోజుల తర్వాత తనని పొగుడుతూ క్యాండిడ్ కన్వర్సేషన్ చాలా ఫన్నీగా మాట్లాడిన దాన్ని యాంటీ మెగా ఫ్యాన్స్, ఎస్పెషలీ నందమూరి ఫ్యాన్స్ ఏం చేశారంటే కావాలనే దాన్ని ట్రాల్ చేసి నీ పేజెస్ లో వేసి ట్విట్టర్ లో రన్ చేసి ట్రాల్ చేద్దామని స్టార్ట్ చేసిన ట్రెండ్ ఇది. ఒక పాయింట్ తర్వాత ఎక్కడో పెట్టరాని చోట వేలు పెడితే అవతలవాడికి ఎక్కడో ఒకటి కాలుతుంది కదా. కాలి ఏం చేశారంటే మన అన్నగారు నందమూరి తారక రామారావు గారి ఫుడ్ హ్యాబిట్స్ ని తవ్వడం స్టార్ట్ చేశారు భయ్య. అవి తవ్వుతుంటే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చూస్తే ఎంత షాకింగ్ ఉన్నాయంటే భయ్య, ఒకళ్ళు అంటారు అన్నగారేమో పొద్దున్నే లేచంట ఒక ఫుల్ కోడి రాగి జావా, ఒక ఫుల్ పప్పాయ తినేసి 4 o'clock మళ్ళీ 9 కి ఇడ్లీలు, దోశలు, వడలు గట్టిగా తినేవాళ్ళని ఒకరు చెప్తారు. ఇంకోరు ఏంటంటే 8 కోడి కాళ్ళు, 2 kg పిట్ట మాంసం, 12 ఇడియప్పం తింటారు, డైలీ 18 టీలు తాగుతారు, 24 సోడాలు తాగుతారు, 40 బజ్జీలు ఏకతాటిగా తినేసి చుంబడి నీళ్లు తాగి 1 day ఫుడ్ హ్యాబిట్స్ గురించి నిజంగా వింటుంటే ఒక మనిషికి సాధ్యం కాదు భయ్య. 40 బజ్జీలు ఏంది, 24 సోడాలు ఏంది, 18 టీలు ఏంది, ఇట్స్ అన్ ఆల్ టైమ్ రికార్డ్. ఒక మనిషికి నిజంగా ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. మొన్నటి నుంచి ఇది ఒక హాట్ డిస్కషన్ అయిపోయింది. 40 బజ్జీలు మొన్న వాళ్ళు తిన్నారు కానీ స్టిల్ దే కుడెంట్ బ్రేక్ అన్నగారి రికార్డ్, ఎందుకంటే వాళ్ళు బ్రావ్ అని తేపు తీయలేదు. సో ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఒకవేళ వాళ్ళు చెప్పే స్టోరీస్ కనుక నిజంగా నిజమైతే ఆ ఏజ్ లో బీయింగ్ డయాబెటిక్ పేషెంట్ అన్నగారు చేశారంటే ట్రస్ట్ మీ ఈజ్ అ కారణ జన్ముడు. ఈవెన్ డైరెక్టర్స్ కట్ చెప్పిన అన్నగారు ఆగుతారేమో కానీ కడుపు మాత్రం కట్ చెప్పలేదు అన్నగారి. లెజెండరీ యాక్టర్ చిరంజీవి గారిని గెలకడం వల్ల ఎన్టీఆర్ గారిని ఇవన్నీ తీసుకొచ్చి బడ్జెట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. యూ గివ్ ఇట్ టు అదర్స్, యూ షుడ్ బి రెడీ టు టేక్ ఇట్ బ్యాక్ అనే దానికి ఇదే సారాంశం. ఒక లెవెల్ వరకు ఏదైనా సినిమా గురించి కానీ ఏదైనా చేయండి. పర్సనల్ లెవెల్ వరకు మీరు వెళ్ళారనుకోండి, అవతల చూస్తూ ఆగరు కదా, వాళ్ళు పర్సనల్ లెవెల్కి వెళ్ళారు. నందమూరి ఫ్యాన్ పేజెస్ కానీ, నందమూరి వెబ్సైట్స్ కానీ కవర్ చేసి దాన్ని కప్పిపుచ్చి చేయాలన్నా వాళ్ళు కవ్వట్లేదు. జిలేబీ అని ట్రాల్ చేస్తున్నారు. జిలేబీ అని ట్రాల్ చేస్తే చైతన్య కృష్ణ గారు ఒకటి హోర్డింగ్ పట్టుకుని నిల్చున్నారు, దాంట్లో బెల్లం జిలేబీ ఉంది. అన్నగారికి ఫేవరెట్ జిలేబీ అనే ఐటమ్ కూడా ఒక మనకి thumbnail కూడా కనపడుతుంది. ఏది తెచ్చినా మెగా ఫ్యాన్స్ లాగేలా లేరు, అది ట్రెండ్ అవుతూనే ఉంది. అదృష్టంలో ఒక డైలాగ్ ఉంటది, ఇంకా లాక్కండి తెగిపోద్ది అని. అన్నగారి దయ వల్ల నాలో ఉన్న బజ్జీలు ఎవరు బయటకు వచ్చాడు అని ఇంత మాట్లాడాక నాకు కూడా ఆకలిస్తుంది. సో నేను వెంటనే వెళ్ళి బజ్జీలు ఆర్డర్ చేసుకుని తింటాను. మీరు కూడా మీ ఇంటి దగ్గర బజ్జీ బండి ఉంటే వెంటనే తినేసేయండి. మిర్చి బజ్జీలో ఉన్న ఫీల్ వేరే లెవెల్ భయ్యా. సో ఆల్ ద బజ్జీ లవర్స్ హ్యావ్ ఫన్.